హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అందరూ కూడా ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఈ ఛానల్లో నేను చెప్పే కంటెంట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు. నేను సరికొత్త మైనింగ్ ప్రాజెక్ట్ అయితే నేను మీ ముందుకైతే వచ్చానండి. XPLX మైనింగ్ అనమాట. సో వీళ్ళ ఎక్స్పేజ్లోకి అయితే వెళ్దాము. చూడండి, సో మనకి 5621 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చి కేవలం ఒక 4-5 డేస్ మాత్రమే అవుతుందన్నమాట. మనం చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాం అనమాట. సో ఈ విధంగా ఫాలో అయితే చేయండి వీళ్ళ ఎక్స్పేజ్ని అయితే. అండ్ ఇక్కడైతే ఉంది చూడండి, మనకి గూగుల్ ప్లే స్టోర్ లింక్ అయితే ఇచ్చారు. సో XPLX మైనింగ్ అనమాట. సో XPLX మైనింగ్ మనకి XPLX టోకన్స్ అయితే ఇస్తారు మనకి. ఇది మనకి సొలానా బేస్డ్ ప్రాజెక్ట్ అనమాట, సొలానా బ్యాక్డ్ అయితే. సో మనకి మంచి ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇది Q2లో అయితే మనకి లాంచింగ్ అయితే ఉంది, నెక్స్ట్ ఇయర్ 2026లో అయితే. Q2 అంటే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో అయితే ఉంటుంది అనమాట. ఇది Web3 ప్రాజెక్ట్ అండ్ సొలానా ప్రాజెక్ట్ కూడా, NFT కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లోకి అయితే వస్తారనమాట. మీరు ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ చేయండి, ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అలౌ అని చూపిస్తారండి. అలౌ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని అయితే ఉంటుంది, క్రియేట్ అన్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి, మీ ఈమెయిల్ అండ్ మీ నిక్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మీరు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. నేను డీటెయిల్స్ అయితే ఇచ్చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మీరు మెయిల్ అండ్ నిక్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక వెరిఫికేషన్ అయితే మెయిల్కి వెళ్తుంది అనమాట. సో మనం మెయిల్ అయితే ఓపెన్ చేయండి. సో మెయిల్కి అయితే వచ్చాను. మెయిల్లో మనకి ఒక్కోసారి ఏంటంటే మనకి ఇన్బాక్సెస్లో అయితే ఉండదన్నమాట. సో మనకి ఒక్కోసారి మనకి స్పామ్లో అయితే వస్తుంటాయి. మనకి చూడండి, ఇక్కడ స్పామ్ అని అయితే ఉంటుంది, స్పామ్లోకి అయితే వస్తాయన్నమాట మనకి మెసేజెస్ అయితే ఒక్కోసారి. అండ్ ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ మెయిల్ని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని అయితే వచ్చేసింది అనమాట. బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా మనం ఓపెన్ చేద్దాము. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు మెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఆటో లాగిన్ అని అయితే ఉంది, ఆన్లో అయితే ఉందన్నమాట. లాగిన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ అయితే అయిపోతుంది సక్సెస్ఫుల్గా అయితే. సో ఇది మనకి సొలానా బ్యాక్డ్ ప్రాజెక్ట్ అనమాట. Q2లో అయితే మనకి లిస్టింగ్ అయితే ఉంది. సో చాలా బాగుందన్నమాట ఆ ప్రాజెక్ట్ అయితే. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా టోకన్స్ అయితే బర్నింగ్ ఎన్ని అయితే అయినాయి, మైనింగ్ ఎన్ని అయితే అయినాయి, అండ్ టోటల్ ఎన్ని అయితే ఉన్నాయని అయితే చూపిస్తున్నారనమాట. ఇక్కడ మీకు స్టార్ట్ మైనింగ్ అని అయితే ఉంటుంది. అంతకంటే ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది అనమాట. కింద సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీరు స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో ఇక్కడ రెఫరల్ కోడ్ అని అయితే ఉంటుంది అనమాట. సో నా రెఫరల్ కోడ్ అయితే ఇస్తాను మీకు పక్కన స్క్రీన్ మీద, అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ మీరు వాట్సాప్ ఛానల్లో అండ్ గ్రూప్లో అయితే ఇస్తారనమాట. సో ఆ రిఫరల్ కోడ్ అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసేసి మీరు ఇక్కడ అప్లై కోడ్ అని అయితే ఉంది కదా, అప్లై కోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు అప్లై కోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు 1 టైం అయితే మీరు ఇచ్చేసేయాలి ఓటీపీ అయితే. సో ఇక్కడ మీరు 1 టైం అయితే మీరు రిఫర్ కోడ్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసి మీరు అప్లై కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు అప్లై అయితే అయిపోతుంది అనమాట. అప్లై అయిపోగానే మనకి ఇక్కడ మైనింగ్ సెషన్ అయితే ఉంటుంది. చూడండి, ఈ మైనింగ్ సెషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి 10 టోకన్స్ అయితే లభిస్తాయి అనమాట ఫ్రీగా అయితే. సో అందరూ కూడా నా రిఫర్ కోడ్ అయితే యూజ్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి స్టార్ట్ మైనింగ్ అని అయితే ఉంది కదా, స్టార్ట్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, మనకి 24 అవర్స్కి 1 టైం అయితే మైనింగ్ అయితే ఉందన్నమాట. సో స్టార్ఎక్స్ లాగా అయితే మనకి 24 అవర్స్ మైనింగ్ అయితే ఉంది. స్టార్ఎక్స్ కూడా ఎవరు కూడా మైన్ చేయట్లేదు చాలామంది. స్టార్ఎక్స్ కూడా మైన్ చేయండి 24 అవర్స్ లాగా ఈ విధంగానే అనమాట. సో దాని తర్వాత ఎవరైతే రిజిస్టర్ కాలేదో స్టార్ఎక్స్లో కూడా రిజిస్టర్ అయితే అవ్వండి.
అండ్ ఇక్కడ టోటల్ బూస్ట్ అయితే ఉంది చూడండి. యాడ్ బూస్ట్ వల్ల ఎంత వచ్చింది, గిల్డ్ బూస్ట్, ఎన్ఎఫ్టీ బూస్ట్, ర్యాంకింగ్ బూస్ట్, బ్యాడ్జ్ బూస్ట్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంది మనకి. సో వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్ అనమాట. సో 1 బిలియన్ అంటే మనకి 100 crores అని అర్థం అనమాట. సో 100 crores టోకన్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి టోటల్ సప్లై. అండ్ ఇక్కడ మనకి బూస్ట్ మీద అయితే ఉంది కదా, బూస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు వాచ్ యాడ్ మీద క్లిక్ చేయడం వల్ల మీకు మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది అనమాట. సో నేను ఒకటి యాడ్ అయితే చూసి మీకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడే యాడ్ అయితే చూడడం అయితే జరిగిందనమాట. సో మనకి 30% అయితే యాడ్కి అయితే వస్తున్నాయి. అండ్ ఈ విధంగా ఎవ్రీ యాడ్కి అయితే మనకి 30% బూస్టింగ్ అయితే పెరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ మైనింగ్ మీద అయితే క్లిక్ చేద్దాము. సో ఇక్కడ 30% బూస్ట్ అయితే పెరిగిందనమాట మనకి. సో ఈ విధంగా అయితే ఉంది మనకి. ఇక్కడ 7-day ఈవెంట్, వాచ్ యాడ్ ఎవ్రీ డే ఫర్ 7 days టు క్లెయిమ్ 100 XPLX టోకన్స్. అండ్ ఇదైతే మీరు దీనిలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ఈజీగా అయితే. డైలీ మీరు 7 days కనుక మీరు యాడ్ కనుక చూస్తే మనకి 100 XPLX టోకన్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ర్యాంకింగ్ అయితే ఉంది కదా, ర్యాంకింగ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే ర్యాంకింగ్ అయితే ఉందన్నమాట మనకి. చూడండి మనకి న్యూ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఒకళ్ళ దగ్గర 7,976 టోకన్స్ని అయితే వీళ్ళు మైనింగ్ అయితే చేసేసారనమాట. అండ్ ఇక్కడ వ్యాలెట్ కూడా ఉంది చూడండి. సో నేను చెప్పాను కదా సోలానా బ్యాక్డ్ ప్రాజెక్ట్ అని అయితే. సో వీళ్ళు ఫ్యాంటమ్ వ్యాలెట్తో అయితే వీళ్ళు కొలాబరేట్ అయితే అవుతున్నారనమాట. సో త్వరలో అయితే మనకి P2P కూడా వస్తుందని అయితే అంటున్నారు, NFT కూడా వస్తుందని అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ NFT అయితే ఉంది చూడండి. అండ్ ఇక్కడ NFT ర్యాండమ్ బాక్స్ సింగిల్ ప్యాక్ కంటైన్స్ 1 ర్యాండమ్ NFT 180 రూపీస్ అని అయితే ఉంది. ఇది మార్కెట్ ప్లేస్ అనమాట మనకి. సో ఈ విధంగా అయితే ఉంది. దీన్నేమి మీరు టచ్ చేయొద్దు, వదిలేసేయండి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో మీకు మీ రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. మీ రిఫరల్ కోడ్ ఇదనమాట. సో ఇది కాపీ అని అయితే ఉంది కదా, కాపీ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఇన్వైట్ లింక్ కూడా ఉందన్నమాట. ఇదైతే మీ ఇన్వైట్ లింకు, ఇది కాపీ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ విధంగా అయితే మీరు నోటిఫికేషన్స్ అయితే ఎనేబుల్లో పెట్టుకోండి, ఓకేనా. అండ్ దాని తర్వాత మనకి సెలెక్ట్ ఏ బ్యాడ్జ్ టు బూస్ట్ యువర్ మైనింగ్ రేట్ అని అయితే ఉంది. త్వరలో మనకి బ్యాడ్జెస్ కూడా వస్తాయని అంటున్నారు. సో ఇది సోలానా బ్యాక్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీళ్ళ టోకనామిక్స్ అండ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే చూపించేస్తాను. 24 hours-కి 1 click మాత్రమే అనమాట. ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో మనకి ఒక 6 months అయితే టైం ఉంది అంతే. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేసుకొని మీరు మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకోండి. అండి ఇది వీళ్ళ ట్విట్టర్ పేజ్ అనమాట. ఎక్స్ప్లోరల్ ఎక్స్ అని అయితే ఉంటుంది. దీని మీద అయితే ఫాలో అయితే చేసుకోండి. అండ్ మనం చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాం అనమాట. 5K మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఫాలోవర్స్ అయితే. అండ్ సోలానా బేస్డ్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పాను కదా చూడండి ఇక్కడ. అండ్ Web3 ప్రాజెక్ట్ అనమాట. మనకి వ్యాలెట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వ్యాలెట్లో అయితే మనకి త్వరలో ఎయిర్ డ్రాప్స్ అండ్ NFTs కూడా రావడం అయితే జరుగుద్ది అనమాట. 24 hours-కి 1 time క్లికింగ్ అని అయితే చెప్తున్నారు. అండ్ టెలిగ్రామ్ అయితే ఉంది చూడండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ టెలిగ్రామ్ అయితే ఉంది. టెలిగ్రామ్లో అయితే క్లిక్ చేయండి. టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవుదాము. సో టెలిగ్రామ్ మీద లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోండి. ప్రస్తుతం కేవలం 215 మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట. సో వీళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మనకి ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్రూవ్ యువర్ హ్యూమన్ అని అయితే అడుగుతుంది. క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. హాయ్ మీద అయితే క్లిక్ చేసి ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి. అండ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ గిల్డ్ అయితే ఉంది చూడండి. గిల్డ్ అయితే టెస్ట్లో అయితే ఉందన్నమాట మనకి. సో అప్డేట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి, త్వరలో అయితే తీసుకొస్తారు మనకి. చూడండి వీళ్ళు ఫ్యాంటమ్ వ్యాలెట్తో అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారనమాట. త్వరలో కొలాబరేట్ అయితే అవుతారు. సో సెక్యూర్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట మీరు ఫ్యాంటమ్ వ్యాలెట్లో అయితే. అండ్ ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్ మీద అయితే వెళ్దాము. వీళ్ళకి చూడండి ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీనిలో మనకి టోకనామిక్స్, రోడ్ మ్యాప్ అండ్ వైట్ పేపర్, ప్రీ సేల్ అండ్ NFT మింట్ కూడా లభిస్తాయి అనమాట మనకి. అండ్ ఇక్కడ వీళ్ళ టోకనామిక్స్కి అయితే వద్దాము. అండ్ వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి మనకి చూడండి, మనకి టోటల్ సప్లై అయితే మనకి 1 బిలియన్ అనమాట. అండ్ 1 బిలియన్ టోకన్స్ అనమాట టోటల్. అండ్ బిల్డ్ విత్ సోలానా అయితే అంటున్నారు. అండ్ ఇది యూటిలిటీ టోకన్ అనమాట మనకి ఇది.
అండ్ చూడండి మనకి చైన్ కూడా సొలానా చైన్ అయితే వాడుతున్నారనమాట. అండ్ ఇది ఒక టోకెన్ అన్నట్టు. అండ్ ఇక్కడ స్క్రోల్ ఆన్ చేస్తే మీకు 24 అవర్స్కి అయితే వన్ టైం బూస్టింగ్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ మైనింగ్ అయితే క్లిక్ చేసుకోండి అని అయితే అంటున్నారు. అండ్ కమ్యూనిటీకి మటుకు మనకి 50% మాత్రమే ఇస్తున్నారనమాట. అంటే మనకి ఒక 50 crores అన్నట్టు, ఒక 50 crores మాత్రమే మనకి మైనింగ్కి అయితే అలొకేషన్ అయితే చేశారు. టీమ్కి 20%, మార్కెటింగ్కి 13%, పార్ట్నర్షిప్స్కి 12% అండ్ రిజర్వ్కి అయితే 5% అయితే వీళ్ళు ఉంచుకుంటారంట. అండ్ ఈ విధంగా అయితే ఉంది. బేస్ రేట్ వచ్చేసి మనకి 0.00001 XPLX per second అయితే మైనింగ్ అయితే అవుతుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. చూడండి మనకి 60% అయితే కామన్గా ఎన్ఎఫ్టీ అయితే మనకి డ్రాప్ రేట్ అయితే ఇస్తారంట. అండ్ కరెన్సీ వచ్చేసి వీళ్ళ XPLX అనమాట. XPLX టోకన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడైతే మీకు రోడ్ మ్యాప్ అయితే ఇచ్చారు చూడండి. Q1 of 2026లో అయితే గ్లోబల్ మార్కెటింగ్ అండ్ గ్లోబల్ క్యాంపెయిన్ అయితే చేస్తారు. అంటే వీళ్ళు బాగా క్యాంపెయిన్ చేసి వీళ్ళ యాప్ని అయితే ప్రమోట్ చేసుకుంటారనమాట. అండ్ Q2 అయితే లిస్టింగ్ అయితే ఉంది చూడండి. మనకి Q2 అంటే మనకి ఏప్రిల్, మే, జూన్లో అయితే ఉన్నాయన్నట్లు. అండ్ ఆ మంత్స్లో అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ అయితే లిస్టింగ్ అయితే తీసుకొస్తారంట. అండ్ Q3లో అయితే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ 2.0 అండ్ DAO ట్రెజర్ అయితే ఉంది. అండ్ Q4 of 2026లో అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అయితే ఉంటాయంట. అండ్ ఎకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ అయితే వీళ్ళు చేస్తారంట. సో వీళ్ళు 1 lakh కాయిన్స్ అయితే మనకి ప్రీసేల్ అయితే ఇస్తున్నారు అన్నట్లు. మనకి ఒక కాయిన్ వచ్చేసి $0.2 అయితే ఉంటుందంట. అండ్ $0.2 అంటే చూడండి మనకి $0.2 అంటే మనకి 18 రూపీస్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో సొలానా బ్యాక్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ప్రీసేల్లో మనకి లో ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ లిస్టింగ్ అయిన తర్వాత కొద్దిగా హై ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక XPL టోకెన్ అయితే మనకి 18 రూపీస్ అయితే ఉంటుందని అయితే మనకి అర్థమైతే అయిందనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఈ ప్రాజెక్ట్ని అయితే ఉంది. సో ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే మిస్ చేయకుండా కంప్లీట్గా మైనింగ్ అయితే చేసుకొని మీరు బెనిఫిట్ అయితే పొందండి. అండ్ వీళ్ళ వైట్ పేపర్లోకి వద్దాము. అండ్ ఇది మనకి చూడండి డీసెంట్రలైజ్డ్ మొబైల్ మైనింగ్ అని అయితే అంటున్నారు. Web3 అని అయితే చెప్తున్నారు. అండ్ విజన్ వచ్చేసి మిషన్ ఓపెన్, ఫెయిర్ అండ్ రివార్డింగ్ డిజిటల్ ఓనర్షిప్ అని అయితే చెప్తున్నారు. అండ్ టోకన్స్ వచ్చేసి XPLX టోకన్ మైనబుల్ మనకి 50 crores అనమాట. 50 crores మాత్రమే మనకి మైనింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనమాట. ఫ్యాంటమ్ వ్యాలెట్లో అయితే వీళ్ళు లిస్ట్ అయితే చేస్తారు. అండ్ ఈ విధంగా అయితే ఉంది మనకి. చూడండి మనకి బేస్ రేటు 0.00001 XPLX per second అయితే మనకి మైనింగ్ అయితే ఇస్తారన్నట్లు. అండ్ మీరు యాడ్స్ చూడడం వల్ల మీరు 200% అయితే పెంచుకోవచ్చు మైనింగ్ స్పీడ్ అయితే. అండ్ ఈ విధంగా అయితే ఉంది మనకి. ఇక్కడ చూడండి మనకి ప్రీసేల్ పాలసీ అనమాట. ఒక 1 lakh XPLX టోకన్స్ అయితే వీళ్ళు ప్రీసేల్కి అయితే తెస్తున్నారంట. అండ్ ప్రైస్ వచ్చేసి 0.2 USDT అని అయితే ఉంటుంది అంటున్నారు. 0.2 USDT అంటే మనకి 18 to 20 రూపీస్ అయితే ఉంటుంది అనమాట టోకను. అండ్ ఇది ప్రీసేల్ ప్రైస్ మాత్రమే. మనకి లిస్టింగ్ అప్పుడు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా ఈ టోకన్ అయితే మీరు ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ DAO గవర్నెన్స్ అని అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు చూడండి. వీళ్ళ టోకన్ XPLX టోకన్ వచ్చేసి మనకి యూటిలిటీ కాయిన్ అని అయితే అంటున్నారు. అండ్ నో ఫండ్ రైజింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ యూటిలిటీ కాయిన్ అయితే చెప్తున్నారు. అండ్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేని టోకన్ అయితే అని అయితే చెప్తున్నారు. ఫెయిర్ యాక్సెస్ అండ్ నాట్ స్పెక్యులేషన్ అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది వీళ్ళ విజన్ అయితే. అండ్ Web3 ప్రాజెక్ట్ కాబట్టి ఇది సొలానా బ్యాక్డ్ కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.